జేటీవీ న్యూస్. మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఎస్ఓ నంబర్ 1533 తేదీ 14/9/2006 నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాల పరిశ్రమలు కట్టడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర పర్యావరణము, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుండి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నది. ఈ పర్యావరణ అనుమతులు తీసుకునే క్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టుకు చుట్టుప్రక్కల నివసిస్తున్న ప్రజల యొక్క సూచనలు, సలహాలు, అనుమానాలు, అపోహలు ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ వారి పర్యవేక్షణలో కానీ లేదా వారి చేత నామినేట్ చేయబడిన అధికారి వారి పర్యవేక్షణలో కానీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సేకరించి మినిట్స్ రూపంలో కేంద్ర పర్యావరణము, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు పంపించవలసి ఉన్నది. మెసర్స్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ వారు ప్రతిపాదించిన మైకా, క్వార్ట్జ్ మరియు ఫెల్స్పార్ మైనింగ్ ప్రాజెక్టు ఈఏ నోటిఫికేషన్ 2006 ప్రకారము రాష్ట్ర పర్యావరణము, అడవులు మంత్రిత్వ శాఖ యొక్క పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నది. ప్రాజెక్టు వారు స్టేట్ లెవెల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతిపాదిత మైనింగ్ కోసం స్టాండర్డ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ 16/4/2025 పొందడం జరిగింది. 70 లక్షల రూపాయల పెట్టుబడితో ఊటుకూరు గ్రామం, సైదాపురం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని సర్వే నంబర్ 359-1 వద్ద 24.476 హెక్టార్ల లీజు స్థలంలో సాలీనా 65,142 టన్నుల మైకా, క్వార్ట్జ్ మరియు ఫెల్స్పార్ మైనింగ్ ప్రతిపాదిత ప్రాజెక్టు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు వారిని కోరడమైనది. దీనికి ప్రతిపాదిత ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కొరకు అనువైన వేదిక, తేదీ, సమయం కొరకు 31/7/2025 నోట్ సబ్మిట్ చేయడం జరిగింది. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించడానికి 10/9/2025 అనగా ఈరోజు అనువైనదిగా నిర్ణయించడమైనది. మరియు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయుటకు మన నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని నామినేట్ చేయడం జరిగింది. ఈ తేదీనే మెంబర్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి నుండి కూడా ఆమోదం పొందడం జరిగింది. ఈ తెలుగు కాపీలను మరియు డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికలను ప్రజల సౌకర్యార్థం కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం నెల్లూరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి కార్యాలయం జిల్లా పరిషత్ నెల్లూరు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారి కార్యాలయం నెల్లూరు ఆర్డీఓ మేడం గారికి, పర్యావరణ నా పేరు తెక్కెళ్ళపాటి దశరథ రామయ్య. నేను ఈ ఊరు మాజీ సర్పంచ్ని. మాది ఈ గ్రామేను. మాది వ్యవసాయ కుటుంబం అయిన మైనింగ్తో అనుబంధమైనటువంటి కుటుంబం మాది. తర్వాత మన నెల్లూరు ఆర్డీఓ గారికి మరియు పర్యావరణ అనుమతులు అధికారి గారికి, మా సైదాపురం తహసీల్దార్ మేడం గారికి, మా సైదాపురం ఎస్ఐ గారికి, మా గ్రామ ప్రజలకు, ఎన్జిఓ గాళ్ళకి మరియు పత్రికా విలేకరులకు, మా సైదాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మా యొక్క రెవెన్యూ సిబ్బందికి, మా గ్రామ ప్రజలకు, మా తోటి మిత్రులకు అందరికీ మా యొక్క నమస్వాంజలు. ఈ మైన్ ఈ రోజుది కాదు. ఇది దాదాపుగా నాకు తెలిసి నాకు దాదాపు 70 సంవత్సరాలు ఉంటే ఈ మైన్ ఇంతకుముందు 50 సంవత్సరాల ముందు నుంచే ఈ మైన్ జరుగుతున్నట్టు నాకు బాగా అనుమతి తెలుసు. ఎందుకంటే ఈ ఊరు సర్పంచి మా నాయన, అంతకుముందు కూడా మా తాతగారు కూడా ఉన్నారు. మహబూబ్ఖాన్ సాహిబ్ అని ఆయన చేశాడు. తర్వాత ఇంకా పెద్ద వాళ్ళంతా ఈ మైన్ చేశారు. ఇంతకుముందంటే ఇవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చిందే. కానీ ఈ మైన్కి గత చరిత్ర, ఘనమైన చరిత్ర ఉంది ఈ మైన్కి. దీనికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పోతే దీనికి ముందుగా ఈ మైనింగ్ రంగానికి వాళ్ళు మైన్ ఓనర్స్ అందరూ కూడా మా గ్రామాన్ని సహకరిస్తున్నారు. మా గ్రామాన్ని ఇబ్బంది పెట్టడం లేదు. మమ్మల్ని అందరినీ కూడా బాగానే చూసుకుంటున్నారు. మాకు ప్రతిదీ కూడా ఇంతకుముందు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా మేము ఊళ్ళో చిన్న తిరణాలు చేయాలన్నా, రోడ్డు వేయాలన్నా, ఏదైనా మైనింగ్ ఓనర్ కాడికి పోవాల్సిందే, మైనింగ్ ఓనర్ ఇవ్వాల్సిందే. మైనింగ్ ఓనర్ ఇస్తేనే మేము కార్యకలాపాలు చేసేవాళ్ళని. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యవసాయానికి కూడా ఇంత పెద్ద ఆదరణ ఉండేది కాదు. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
మీరు కూడా అధికారులు కూడా మీకు కూడా విన్నపం అమ్మా, మీరు ఈ యువ పారిశ్రామికవేత్తలు ఈ పిల్లకాయలు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించండి, వీళ్ళకి అనుమతులు ఇవ్వండి. ఇంకా కూడా మీ చేయూతనిచ్చి మీ చేసిన సహాయం చేసి ఇట్లాంటి వాళ్ళు కొంతమందిని ప్రోత్సహిస్తే మా గ్రామానికి కానీ గవర్నమెంట్కి కానీ మా ప్రజలకు కానీ ఏ చిన్న మైలు జరుగుతుందన్నా కానీ 100 మందికి ఉపాధి కల్పిస్తారు. అందులో ఈ 100 మందికి అటుంచి తర్వాత దీనికి అనుబంధ రంగం ఉంటుందమ్మా. బార్బర్ షాప్ కాడ నుంచి, టీ అంగటి కాడ నుంచి, టిఫిన్ అంగటి కాడ నుంచి, గోతాల కాడ నుంచి, పురుకోస కాడ నుంచి, పంచర్లు వేసే వాళ్ళ కాడ నుంచి, కారు డ్రైవర్ కాడ నుంచి, ఆటో వాడి కాడ, రిక్షా వాడితో కూడా దీని అంత అనుబంధం అమ్మా. వీళ్ళందరినీ పోషించేది ఎవరంటే మైన్ ఓనరేను. పాపం ఎన్నో కోట్లు వాళ్ళు ఇచ్చించి ఏడ తెచ్చి పెడతారో ఆదాయం వస్తే తీసుకుంటారో, నష్టం వస్తే ఇబ్బంది పడిపోతుంటారమ్మా. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అనుమతులు ఇవ్వండి, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి, మైనింగ్ రంగాన్ని కూడా డెవలప్ చేయమని మేము పదే కోరుకుంటున్నామమ్మా. పోతే అమ్మా ఇక్కడ మాట్లాడకూడదని తెలుసు, మీ దీనికి సంబంధించిన సబ్జెక్టు కాదమ్మా ఆర్డీఓ గారు. ఇక్కడ ఒక నోషనల్ నెంబర్ అని మా రైతులందరినీ ఇబ్బంది పెడుతుందమ్మా. మా తహసీల్దార్ గారేమో రాసి పంపిస్తుండ్రు, అవి మీ ఆఫీసులోనే ఆగిపోతున్నాయి. కొంచెం వాటిని మమ్మల్ని తొందరగా రిమూవ్ చేస్తే మా తహసీల్దార్ ఏం పొరపాటు లేదమ్మా, మేము బావడం రాసి పంపిస్తుంది. మీరు కొంచెం వాటిని తొందరగా పంపిస్తారని పదే కోరుకుంటూ ఈ సభలో ఆ సబ్జెక్ట్ని హెచ్చరించిన దానికి నన్ను అన్నిదా భావించకుండా క్షమించి అని మరీ కోరుకుంటుండ తల్లి. జరగడం వల్ల మాకు చాలా మందికి ఉపాధి కల్పించినట్టు వారు అవుతారు. కాబట్టి ఈ మైన్కి పర్మిషన్ నా పేరు సర్వేపల్లి అంకయ్య. నేను ఒక ఎన్జిఓ ఫీల్డ్లో 30 ఇయర్స్ నుంచి కూడా ఎన్జిఓ ఫీల్డ్లో పనిచేసినటువంటి వ్యక్తిని, అసంఘటిత కార్మికుల పైన పనిచేసినటువంటి వ్యక్తిని. అయితే ఈరోజు గౌరవనీయులు శ్రీ ఆర్డీఓ మేడం గారికి, మన ఎన్విరాన్మెంట్ ఈఈ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నేతలు, ఇక్కడ మైనింగ్ల వల్లే ఎక్కువ మాకు పంట సౌకర్యాలు కూడా తక్కువే ఉన్నాయి, కానీ ఎక్కువ మైనింగ్ల మీదనే ఆధారపడి జీవనాధారం చూసుకుంటున్నారు. వాళ్ళే పోషిస్తున్నారు మైనింగ్ యాజమాన్యం వారు. కానీ వాళ్ళకి ఇప్పుడు పర్యావరణం మీద కూడా మనకు చెట్లు అనేది కూడా, రైతాంగం ఉన్న చెట్లన్నీ కూడా తెగ నరికేసి పారేసుకుంటున్నారు. ఈరోజు కాలుష్యం కూడా చాలా తగ్గిపోయింది. కాబట్టి మైనింగ్ యాజమాన్యం వారు రహదారులు, రోడ్డు సైడ్ల పక్కల మొక్కలు నాటించాలని, ఈ మొక్కల కంటే 2000 మొక్కల దాకా కూడా నాటించాలనేది కూడా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి ఇక్కడ ఈయన చూసుకున్నటువంటి పనులు కల్పించే ఉపాధి స్థానికులుగా కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క రూపం తెలియపరుచుకుంటూ వాళ్ళకి ఎన్రోల్మెంట్ పరంగా అనుమతులు ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. పెట్టడం వల్ల మాలాంటి చాలామందికి కూడా ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా పర్యావరణానికి తగ్గ జాగ్రత్తలు కూడా ఇక్కడ చెట్లు కూడా నాటుతాము. గవర్నమెంట్ విధించిన రోడ్డులోనే, రహదారుల్లోనే వాహనాలు పోతాయి. అదేవిధంగా చాలామంది పేదవాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. 50 మంది వరకు కూడా ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి అధికారులు అందరూ కూడా సహకరించి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పెద్దలను కోరుతున్నాను. ప్రజాభిప్రాయ సేకరణలో యాజమాన్యం వారు సంవత్సరానికి 1000 చెట్లు నాటామని చెప్తున్నారు. కానీ వీటిని మన పెద్దల ఆర్డీఓ గారు ఈ యొక్క కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నిటి కూడా వాటిని సమయస్పరుచుకొని ఈ చెట్లు నాటిస్తే మాత్రం ఈ పరిసర ప్రాంతం మెట్ట ప్రాంతాలు కాబట్టి పొలాలు పండి, ఈరోజు పంటలు పండి, పశువులు పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సైదాపురమే కాదు మేడం, మన డివిజన్లో ఉన్న కంపెనీస్ని ఎన్ని ఉన్నాయో, వాళ్ళు ఎన్ని చెట్లు నాటుతున్నారో ఇవన్నీ పర్యవేక్షణ చేస్తే ఈరోజు జిల్లాలో వర్షాలు లేవు, ఎండలు ఎక్కువైపోతున్నాయి, థర్మల్ స్టేషన్లు ఎక్కువైనాయి, పోర్టు అభివృద్ధి అనుకున్నాం. కానీ పోర్టు ద్వారా ఎన్నో సమస్యలు, ఇవాళ ముఖ్యంగా తాగునీటి సమస్య అయితేమి, పంటలు పండడానికి రైతాంగానికి సరిపడా నీరైతేమి ఈరోజు నెల్లూరు జిల్లాలో అందకపోవడం ఈ యొక్క కాలుష్య నియంత్రణలో మార్పులు. కాబట్టి గౌరవ పెద్దలు ఆర్డీఓ మేడం గారు, ప్రతి కంపెనీని మీరు ఒక ఆర్డర్ వేసి, ఇదిగో ఈ చెట్లు పెంచాలి, ఇవి ఇన్ని నాటాలి, దానికి ట్రీ గార్డ్స్ నాటాలి, దీని మీద పర్యవేక్షణ కావాలి అనేది తీసుకొని వచ్చేస్తే దాన్ని ఈ కంపెనీలన్నీ కూడా దాన్ని సూచించి
దాన్ని ప్రయోజనం చేస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితేమి ఎందరో ఉపాధి దొరుకుతుంది పంటల ద్వారా, పడి పరిస్థితుల ద్వారా, వర్షాల ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నాను. తరపున మీరు మట్టి విగ్రహాలే వాడాలి, పొల్యూషన్ తగ్గించడానికి నన్ను ముందు పంపించి ఈ యొక్క పొల్యూషన్ మీద నెల్లూరు జిల్లాలో పనిచేయమని నాకు సూచనలు సలహాలు ఇస్తుంటారు. సార్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, వారికి వారి స్టాఫ్కి కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో పర్యావరణం మీద దృష్టి పెడతారని పెద్దల ఆర్డీఓ గారిని కోరుకుంటూ నాకు పెద్దలు చెప్పిన సూచనలన్నీ మేము పాటిస్తామని చెప్పి సవినయంగా మీకు మనం చేస్తూ ఉన్నామండి. మిగతా విషయాలు మా ఆర్కిపి మురళీకృష్ణ గారు మాట్లాడతారు. సూచనలు మేము పాటిస్తూ ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మేము అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు ఆ రోడ్ ఏదైతే ప్యాచ్ ఉందో అది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి పెట్టి దాని బదులు ఎలానో మనమే సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది వేస్తే గ్రామస్తులకి మీకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైతే ప్లాంటేషన్ గురించి ఎన్జిఓస్ మిత్రులు కూడా అన్నారో, మేము వెంకటాచలంలో అదే చేసాం. ఏం చేసామంటే ఇప్పుడు మనకి మొక్కలు అనేవి యూజువల్గా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, బట్ అలాంటి పంట అనేది లేదు నెల్లూరులో. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం మరి ట్రీ శాంపిల్స్ కావాలంటే అది నేను ఎక్కించాను. వెంకటాచలంలో అదే చేసాం. సో మీరు కూడా ఏదైనా అలాంటి కావాలంటే నేను డిపార్ట్మెంట్ నుంచి ఆ శాంపిల్స్ అనేది మీకు ఇచ్చేస్తాను. మీరు ఏదైతే ఒక ఎన్జిఓ మిత్రులు చెప్పారు అందులో ఉన్న గ్రామస్తుల ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్ గా పెంచడం కానీ, ఎందుకంటే మొక్కలు నాటడం కాదు తర్వాత చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. మా ఆర్డీఓ ఆఫీస్ చుట్టుపక్కల కూడా వేసాం, కానీ కొన్ని మొక్కలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం గ్రామస్తులకి ఇవ్వచ్చు. అండ్ సర్పంచ్ గారు చెప్పినట్టు మైనింగ్ అబ్జెక్షన్స్ మాత్రం ఏం రాలేదు. ఆ నీడ్స్ అనేవి స్పెండింగ్ క్యాంపింగ్ ఎప్పటికప్పుడు, బికాస్ ఈ డస్టింగ్ వీటి అన్నింటినీ ఏదైనా లంగ్స్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. సో అలాంటివన్నీ ఈ గ్రామస్తులే ట్రై చేయండి. బికాస్ గూడూరు ఉన్నారు, రాపూర్ అండ్ మిగతా తిరుపతి జిల్లా వెంకటగిరి చాలా దగ్గర, కానీ ఈ గ్రామస్తులు ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ముక్కుటూరులో కూడా చూసాను. పాలెం విలేజెస్ కి ఆ సేల్ కంపెనీ వాళ్ళు, గాదాని కంపెనీ వాళ్ళని తీసుకోవడం వల్ల ఆ గ్రామస్తులు కూడా ఏదో ఒక జీవనోపాధి కోల్పోకుండా కంటిన్యూ అవుతారు. మీకు కూడా సబ్సిక్వెంట్ గా సపోర్ట్ అనేది గ్రామస్తుల నుంచి ఎప్పుడూ ఉంటుంది. సో నేను ఇది అబ్జర్వ్ చేశాను. ఇదే మీరు ఏదైతే మాట్లాడారో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాయి. కొన్ని ఏదైతే అబ్జెక్షన్స్ రేస్ చేస్తారో ఇది అవుట్ ఆఫ్ లీగ్ అండి. రెవెన్యూ ఇష్యూస్ ని ఇప్పుడు ఉన్న మైనింగ్ ఇష్యూస్ ని కలపొద్దు ఏదన్నా. అండ్ సర్పంచ్ గారు మీరు ఏదైతే నౌషల్ ఖాతా గురించి చెప్పారో అవన్నీ కూడా మన డివిజన్ అన్నిటికి సంబంధించి మనం కలెక్టరేట్ పంపించాము. కలెక్టరేట్ నుంచి వెనక్కి ఒక ప్రొఫార్మాలో నింపి పంపించమన్నారు. అది పంపించేస్తే అది సాల్వ్ అయిపోతుంది, ఇష్యూ లేదు. నౌషల్ ఖాతా రెగ్యులర్ ఖాతా అయిపోతుంది. సో ఇది నా వంతు నుంచి. అండ్ కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చారు, కవరేజ్ బాగా ఇచ్చారు.